మేడం ఇప్పుడు మనకి ఎన్నికలు రాబోతున్నాయి. సో చాలా పార్టీలు భారీ హామీలతో ప్రజల ముందుకు వస్తున్నాయి, చాలా తాయిలాలని ఇస్తున్నాయి. ఇప్పుడు అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందంటారు? ఏమాత్రం వెనకడ ఇవ్వకుండా ఒక్కటే మాట చెప్తాను, జగనే సీఎం అవుతారు ఖచ్చితంగా. ఇది రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇదిని తీసుకోవాలి ముందు, తర్వాత జగన్ యొక్క క్రేజు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలను కనుక్కోవడము, వాళ్ళ సమస్యలను ఏ విధంగా తీర్చాలని ఒక రూపకల్పన నవరత్నాలనే పథకాలను తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ దాదాపుగా 5 ఏళ్ళు పూర్తవుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏ విధమైన పరిపాలన చేశాడంటే చాలా భ్రష్టు పట్టించాడు రాష్ట్రాన్ని. హామీలు ఇచ్చాడు, అవి నెరవేర్చగలనా లేదని ఆలోచించకుండా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా హామీలు ఇవ్వడం జరిగింది. అవి ఏ విధంగానూ కూడా పూర్తి చేయలేదు. ముఖ్యంగా తీసుకుంటే రైతు రుణమాఫీ అన్నాడు, ₹1 కూడా రుణమాఫీ జరగలేదు ఏ రైతుకి కూడా. రైతులు బోరు నేర్చే పరిస్థితి ఈరోజు. అంటే గద్దెనెక్కేస్తే చాలు అనే విధంగానే హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పరిపాలన కూడా చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నాడు. అంటే ₹1,00,000 ఉందంటే ఒక పర్సన్ మీద ₹1,00,000 కొట్టాలి హామీ ప్రకారం. కానీ ఏదో జగన్ మీరు చేయాలన్నది చేయలేదు, జనాలను మభ్యపెట్టారని అడగడం వలన కేవలం 2,000 ఒకసారి 3,000 ఒకసారి విడతల వారీగా ఒక 10,000 వేయడం జరిగింది. అది కూడా ఏంటి, జగనన్న గళమెత్తి పోరాటం చేయడం వలన మాత్రమే జరిగింది. ఆ 10,000 కూడా లేకపోతే అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు రాష్ట్రంలో ఎవరైనా. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యశ్రీ భ్రష్టు పట్టించారు, మొత్తం ఏం లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగినంత స్పీడ్గా ఆరోగ్యశ్రీ పథకాలన్నీ పక్కకు పోయాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా పక్కకు పోయింది. పిల్లల చదువు అయిపోయింది, ఇంకేం లేదు, శూన్యం. మొత్తం అన్ని పథకాలను నీరుగార్చడం జరిగింది. దాన్ని బట్టి చూసి ప్రజలు ఏం నిర్ణయానికి వస్తారు? ఇప్పుడు తండ్రి బాగా చేశాడు, ఎన్నో హామీలు ఇస్తున్నాడు కొడుకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, జరగలేదు. దాన్ని బట్టి జగన్ ఇన్ని హామీలు ఇస్తున్నారు, తండ్రి చేశాడు కదా కొడుకు కూడా చేస్తాడని ఒక నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ఓకే, మరి జగన్ ఎక్కువ ప్రజల వద్దకు వచ్చి ర్యాలీలు చేస్తున్నారు, అసెంబ్లీలో అటెండ్ అవ్వట్లేదు. అక్కడ పోరాడి సాధించాలి కదా, ప్రజల మధ్యకి వచ్చేస్తే ఎలాగా? అసెంబ్లీలో కూడా ఉండాలి కదా. అక్కడ పోరాడి సాధించాలనేది కరెక్టే, కానీ అధికార పక్షం ఉన్నప్పుడు మైక్ ఎక్కడ ఇస్తున్నారండి మాట్లాడడానికి? అక్కడుండి సాధించడం అనేది కొంతవరకు కరెక్ట్ అయినా ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుంటేనే కదా వాళ్ళు వ్యవసాయం సరిగ్గా చేయగలుగుతున్నారో లేదా, వాళ్ళకి రేటో సరిగ్గా వస్తుందో లేదా, అక్క చెల్లెమ్మలు డ్వాక్రా డబ్బులు అందాయో లేదా, వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టం తెలుసుకుంటేనే కదా ఇంకా బాగా చేయగలరు. దాన్ని బట్టే కదా మేనిఫెస్టో అనేది రెడీ చేయగలరు ఏదైనా. ఆ విధంగా తిరుగుతున్నారు, అంతేకాని నియోజకవర్గాల్లో ప్రజలను ఆశీర్వాద చేస్తున్నారని అది మాత్రం అవాస్తవం. అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు డ్వాక్రా మహిళలకి 10,000 వేయడం జరిగింది ఆల్రెడీ చెప్పారు. అండ్ ఇప్పుడు పెన్షన్ కూడా 1,000 పెంచడం జరిగింది. నెక్స్ట్ నుంచి 3,000 ఇస్తామంటున్నారు. మరి జగన్ ఇచ్చిన హామీలని బాబు కూడా నెరవేరుస్తున్నారు కదా. నెరవేరుస్తానంటాడు, ఎందుకంటే జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో పాతాళం తొక్కే పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని. దానికోసం ఏం చేస్తాడు, కొత్త రకాలు ఇప్పుడు కాఫీ కొట్టడమే అలవాటు ఆయనకి. ఎందుకంటే మొదట్లో రామారావు గారు పార్టీని కాఫీ కొట్టాడు, పదవిని కాఫీ కొట్టాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఆయన నాయకుడు పథకాలను కాఫీ కొడుతున్నాడు. ఇదేం కొత్త కాదు, అది మొదటి నుంచి అదే అలవాటు. అదే చెప్తాడు, చేస్తానంటాడు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, నమ్మినా అది చేసే పరిస్థితి అసలు లేదు, చెయ్యడు కూడా. సొంత ప్రాపర్టీలు పెంచుకోవడానికే టైం కేటాయిస్తారు తప్పితే ప్రజా ప్రయోజనానికి ఏమాత్రం టైం కేటాయించరు వీళ్ళు. అంటే డెఫినెట్గా జగన్ వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అది అంత ఆదరణ ఉంది. ఎందుకంటే మేము చాలా మందిని మామూలుగా అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు మాకు రుణమాఫీ చేయలేదమ్మా, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. అక్క చెల్లెమ్మలను అడిగినా అదే చెప్తున్నారు, మామూలు రైతులను అడిగినా అదే చెప్తున్నారు. మా పిల్లల చదువులు సగం ఆగిపోయినాయి, ఆరోగ్యశ్రీ వర్తించట్లేదు. ఏ పథకం అడిగినా అదే చెప్తున్నప్పుడు ఏంటంటే జనాలకు ఆటోమేటిక్గా ఏమైనా వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వం మీద. అయితే బాగా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అమరావతి ఏదో కడతాను ఒడబడిచేస్తాను నేను ఏదో చెప్పాడు, అక్కడ చూస్తే ఏమీ లేదు. మనకి అడ్వర్టైజ్మెంట్ల వరకునే అది ప్రజాధనాన్ని వాటికి ఇట్లకి ఖర్చు పెడుతున్నారు తప్పితే కరెక్ట్గా ఖర్చు పెట్టి చేసింది అది ఎక్కడా కూడా లేదు. దాన్ని బట్టి ప్రజల వ్యతిరేకత తీవ్ర స్థాయిలో చూపిస్తారు రాబోయే ఎలక్షన్లో. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పాతాళం తొక్కే విధంగానే ఉంటుంది, అందులో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.